బైబిల్లో దేవుడు ఏ గొప్ప కార్యాన్ని ప్రారంభించినా కానీ అది కుటుంబంతోనే స్టార్ట్ చేశాడు. ఆయన సృష్టిని కుటుంబంతోనే స్టార్ట్ చేశాడు. ఆ కుటుంబం పతనమైపోయినప్పుడు తిరిగి మరలా దేవుడు ఈ భూమి మీదకి ఆయన భయంకరమైన జలప్రలయం అనే తీర్పును తీసుకొచ్చినప్పుడు సృష్టిని నాశనం చేయకుండా కొనసాగించడానికి మరలా దేవుడు ఒక కుటుంబాన్నే ఎన్నుకున్నాడు. భూమి యొక్క సమస్త వంశాల్ని ఆశీర్వదించడానికి దేవుడు తన యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి తన కుమారుడిని లోకానికి పంపించడానికి ఒక కుటుంబం కావాల్సి వచ్చింది దేవుడికి. దేవుడు మరలా ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబము అబ్రహాము యొక్క కుటుంబం. రాజ్యాన్ని స్థిరపరచడానికి, తన కుమారుణ్ణి ఈ లోకానికి రాజుగా పరిచయం చేయడానికి దేవుడు మరలా ఒక కుటుంబాన్ని చూశాడు. దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబం ఎవరిది? దావీదు యొక్క కుటుంబం. తన కుమారుని శరీరధారిగా ఈ లోకానికి పంపించడానికి అగైన్ దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. తన కుమారుడి కొరకు ప్రజల యొక్క హృదయాలను